వచ్చిందంటే అందరికి తిప్పలేనబ్బా. ఇటు ఈ స్కూల్ ఫీజుల తిప్పలు, అటు పెట్టుబడి కష్టాలు. చదువుల సంగతి మళ్ళా చెప్పుకుందాం గాని రైతులకైతే పతేడు తిప్పలే. ఇత్తనాలు, ఎరువులు, మందు బస్తాలు, ట్రాక్టర్ కిరాయిలు, కూలోళ్ళ ఖర్చులు, ప్రతిదీ పైసలతోటే పని. చేతుల పైసలు ఆడకుంటే ఏ పని కాదు. గిసొంటి టైంలా అన్నదాతలకు మంచిగానే ఆసరైతున్నది సర్కారు. తెల్లాడితే పట్నంకెళ్ళి పల్లె దాకా సంబురాలే సంబురాలు. సర్కారులు చెప్పినట్టే 9 రోజులలో 9,000 కోట్ల పెట్టుబడి పైకం వేస్తున్నారు. మళ్ళా ఇలా 15 ఎకరాల లోపున్న వాళ్ళకు 6,000 చొప్పున 513 కోట్లు టకీమని పడ్డాయి రైతుల ఖాతాల. ఈ నెల 16 తారీఖు నాడు చాలు చేస్తే 8 రోజులలోనే 67 లక్షల మందికి 8,284 కోట్లు వేసి కొత్త రికార్డు కొట్టింది కాంగ్రెస్ సర్కారు. మొత్తం 1,49,00,000 ఎకరాలకు పైకం పడ్డదట. కారేలు వాడికి ఈ పథకం పెట్టిన కాంచెల్లి గింత రువ్వాడికి ఎన్నడు పైసలు పడలేదట. మరి మొత్తం 70 లక్షల మంది రైతులకు పడేది ఉంటే ఇంకో 3 లక్షల మందికి 716 కోట్లు పడితే సర్కార్ లెక్క ప్రకారం పంట పండించేటోళ్ళకి అందరికి పడ్డట్టే. చెప్పినట్టే పైకం ఇచ్చినాం కాబట్టి పల్లెన రైతు సంబరాలు చేయాలని అవాజ్ ఇచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. రేపు హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగున్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రైతు భరోసా విజయోత్సవ సభ పెట్టబోతున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఫస్ట్ నాడు 2 ఎకరాలు, మరునాడు 3 ఎకరాలు, మూడో నాడు 4 ఎకరాలు, అయితే ఇంకా 7 ఎకరాలు 9 ఎకరాల లోపు పడితే ఇయాటితోటి 15 ఎకరాలకు పెట్టుబడి అందింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల రైతులకు వేస్తలేరని కారోలు గడబడి చేస్తే 2 లక్షల ఎకరాలలో సగం పడ రియల్ ఎస్టేట్ ప్లాట్లే వేసిండ్రు. పండించే భూములకే ఇస్తామన్నది గవర్నమెంట్. ఏ ముచ్చటెట్లున్నా 9 రోజులు 9,000 కోట్లు సర్కార్ లెక్క పక్కా అయినందుకు రైతులు కూడా ఖుషీలు ఉన్నారు. ఇక రేపు రాష్ట్రమంతా రైతు పండుగ జోరుంటుండొచ్చు పో.